హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డిజిటల్ ట్రేడర్ తెలుగు. సో గైస్, మీరు ఆల్రెడీ తమ్నేల్ అయితే చూసుంటారు. సో ఈ తమ్నేల్ అయితే మీరు ఆల్రెడీ చూసారు. సో సిబా ఇను ఇక్కడ మనకి 3 సెంట్స్ అయితే వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో అది ఎలా వెళ్తుందో ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. సో ఎవరైతే సిబా ఇనులో ఇన్వెస్ట్ చేస్తారో సో ఈ వీడియోకి అయితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. సో లైక్ చేయడం వల్ల ఏంటంటే ఇన్ఫర్మేషన్ చాలా మందికి అయితే పాస్ అవుతుంది, అలాగే నాకైతే ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది గైస్. సో కానీ ప్రజెంట్ మార్కెట్ కానీ చూసుకుంటే ఏంటంటే బీటీసీ అయితే ఇక్కడ మన రీసెంట్ టైమ్స్లో మనం చూసుకుంటే మార్నింగ్ నుంచి అయితే బాగా పంప్ అయితే అయింది. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక రికవరీలో అయితే ఇది ట్రేడ్ అయితే అవుతుంది గైస్. సో మనం ఆల్రెడీ చాలా వీడియోస్లో అయితే బిట్ కాయిన్ గురించి అయితే మాట్లాడుకున్నాం. సో ఈ బుల్ రన్లో మనకి ఇది లైక్ మంచి ప్రాఫిట్ ఇస్తుంది. సో 2025 వరకు అయితే ఇక్కడ వెయిట్ చేయాలనేసి. సో ఇక్కడ కొన్ని ఇన్ఫర్మేషన్స్ అయితే ఇక్కడ మీతో షేర్ చేసుకోవాలి, మెయిన్లీ సిబా ఇను గురించి అండ్ బిట్ కాయిన్ గురించి. సో ఇక్కడ సిబా ఇను వీడియోలో బిట్ కాయిన్ గురించి ఎందుకంటే సో ఇక్కడ బిట్ కాయిన్ చాలా ఇంపార్టెంట్. సో ఎందుకంటే మార్కెట్ని మొత్తం కంట్రోల్ చేసేది ఏకైక కాయిన్ బిట్ కాయిన్ మాత్రమే కాబట్టి. సో ఇక్కడ మనం బీటీసీ గురించి కానీ మాట్లాడుకుంటే ఏంటంటే బీటీసీలో ఇక్కడ మనం ఒక మంచి మూమెంట్ అయితే చూడాలి. ఎందుకంటే మనకి సిబా ఇను కాయిన్ ఇంక్రీజ్ అవ్వాలంటే బీటీసీ కనీసం ఇక్కడ కొన్ని ఆర్టికల్స్ ప్రకారం ఏంటంటే 160K వరకు అయితే వెళ్తే ఏంటంటే ఇక్కడ మనకి సిబా ఇనులో ప్రైస్ అయితే ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో నేనైతే ఏమనుకుంటానంటే 160K వరకు ఈసారి వెళ్ళే ఛాన్సెస్ అంతగా ఉండకపోవచ్చు. ఒకవేళ వెళ్ళినా కూడా ఏంటంటే 120K వరకు అయితే వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. సో 120K అంటే ఇక్కడ మీరు లైక్ అంటే 1,20,000 వరకు అయితే వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంది. సో ఇక్కడ యూఎస్డిటీ అయితే మనం ఇక్కడ ఆల్ టైమ్ హై ఇప్పుడు చూసుకుంటే మార్కెట్ అయితే ప్రజెంట్ చాలా ఆల్ టైమ్ హైలో అయితే ఉంది. ఎందుకంటే బిట్ కాయిన్ స్టార్ట్ అయినప్పటి నుంచి చూసుకున్న ప్రజెంట్ ఇప్పుడు చూసుకున్న ఏంటంటే మార్కెట్ చూడండి ఎక్కడికి వెళ్ళింది. సో మనం ఇక్కడ చూసుకుంటే ఏంటంటే మార్కెట్ స్టార్ట్ అయినప్పుడు అయితే 6 సెంట్స్ దగ్గర అయితే మనకి బీటీసీ అయితే ఉంది. సో చార్ట్ ప్రకారం కానీ చూసుకుంటే 2010లో. సో ప్రజెంట్ కానీ చూసుకుంటే ఏంటంటే ఇక్కడ 1 lakh అయితే వెళ్ళడం అయితే జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే బీటీసీ అయితే సిల్వర్ని కూడా ఏంటంటే కమ్యూడిటీస్లో అయితే సిల్వర్ని కూడా 7th పొజిషన్కి పంపించి సో ఇక్కడ బిట్ కాయిన్ అయితే మనకి ఇక్కడ 6th పొజిషన్లోకి అయితే రావడం అయితే జరిగింది. సో ఫ్యూచర్లో చూసుకుంటే బిట్ కాయిన్ ఇంకా చాలా వరకు అయితే రికార్డ్స్ అయితే బ్రేక్ చేసే ఛాన్సెస్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ ఏంటంటే అందరూ ఏంటంటే చాలామంది ఏంటంటే ఇక్కడ బుల్లీస్ అయ్యి ఏంటంటే January 20 అయితే చూస్తున్నారు. సో January 20th అయితే ఇక్కడ మనకి ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ అయితే అతను ఇక్కడ ఆఫీస్లోకి అయితే వెళ్తున్నారు. సో చాలామంది అయితే ఎప్పుడెప్పుడు ఈ మ్యాన్ అంటే ఆఫీస్లోకి అడుగు పెడతారు. సో ఆ రోజు అయితే మనం ఇక్కడ చూసుకుంటే ఏంటంటే క్రిప్టో అనేది ఇక్కడ చాలా ఒక మంచి పొజిషన్కి అయితే వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. సో ఒక మంచి బుల్ రన్ అయితే మనం చూడగలుగుతాం. ఎందుకంటే మనకి చాలా వీడియోస్లో చాలా స్పీచెస్లో ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ అయితే ఇక్కడ క్రిప్టోని అయితే హోల్డ్ చేయండి అని చెప్తున్నారు. సో ఆయన కూడా ఇక్కడైతే హోల్డ్ చేస్తున్నాడు కాబట్టి సో చాలామంది ఏంటంటే ఇన్వెస్టర్స్కి అయితే ఇక్కడ ఏంటంటే ఒక పాజిటివ్ సైన్ అయితే ఉంది. సో ఎందుకంటే క్రిప్టో ఈ డొనాల్డ్ ట్రంప్ ఇక్కడ ఆఫీస్లోకి అడుగు పెడితే ఏంటంటే క్రిప్టోలో ఒక మంచి మూవ్ అయితే చూసే ఛాన్స్ అయితే ఉందనేసి. సో నేను కూడా అదే అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది అయితే ఏంటంటే ఇక్కడ సిబా ఇనులో అయితే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి అయితే ప్రతి ఒక్కరి పోర్ట్ఫోలియో ఏంటంటే సిబా ఇను ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఏంటంటే వస్తారు. సో ఎవరైతే న్యూ ఇన్వెస్టర్స్ వస్తారో సో టాప్ 10 టాప్ 20లో కాయిన్ చూసినప్పుడు ఏంటంటే ఇక్కడ మన సిబా ఇను అనేది ఇక్కడ ఓన్లీ ఒక కాయిన్ ఏంటంటే చాలా తక్కువ కాస్ట్కి అయితే దొరికే కాయిన్ ఉంది. సో ఎక్కువ హ్యూజ్ మార్కెట్ క్యాప్ అయితే ఉంది. సో ఇక్కడ మనకి చాలా వరకు ఏంటంటే కొన్ని ఆర్టికల్స్ ఏంటంటే ఇక్కడ మనకి బిట్ కాయిన్ అయితే 1,60,000కి అయితే వెళ్ళింది అనుకోండి. సో ఇక 3 సెంట్స్ అయితే వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుందని అయితే చెప్తున్నారు. సో ఇప్పుడు మనం సిబా ఇను గురించి మాట్లాడుకుంటే ఏంటంటే సిబా ఇను అయితే చాలామందికి అయితే ఇక్కడ ప్రాఫిట్స్ అయితే ఇచ్చింది. చెప్పాలంటే ఇప్పుడు కూడా చాలామంది ఎవరైతే ఇనిషియల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారో సో వాళ్ళు ఇప్పుడు అందరూ చాలా వరకు అయితే మంచి ప్రాఫిట్లో అయితే ఏంటంటే సిబా ఇనులో అయితే ఉన్నారు. సో ప్రజెంట్ చూసుకుంటే ఏంటంటే ఇది 1 రూపీకి వెళ్ళినా కూడా ఏంటంటే మంచి ప్రాఫిట్స్ అయితే వస్తాయి. ఎందుకంటే చాలామంది 0.8 జీరోస్ 5 జీరోస్ 6 జీరోస్ ఉన్న టైంలో కూడా ఏంటంటే సిబా ఇనుని అయితే ఇక్కడ బై చేయడం అయితే జరిగింది. చూసుకుంటే చూడండి. సో దీని గ్రాఫ్ ఇక్కడ మనకి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో సో 2021 నుంచి ఏంటంటే ఇది మనకి ఇక్కడ ఒక మంచి బుల్ సీజన్లో అయితే 2021లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది ఆల్రెడీ ఒక బుల్ సీజన్ అయితే చూసేసింది. సో మిగతా మీమ్ కాయిన్స్ ఇప్పుడు ఏదైతే లైక్ మనకు ట్రెండ్ అవుతున్నాయో వాటితో చూసుకుంటే ఏంటంటే ఇది ఆల్రెడీ ఒక బుల్ సీజన్ అయితే ఇక్కడ చూసేసి ఏంటంటే సో ఇప్పుడు నెక్స్ట్ బుల్ సీజన్కి అయితే రెడీ అయితే అవుతుంది. సో డోజ్ కాయిన్ మనం చూసుకుంటే ఏంటంటే 2 బుల్ సీజన్ చూసిన తర్వాత అయితే అక్కడ చాలా పంప్ అయితే చూసాం. సో ఈ బుల్ సీజన్లో
మనం దీనికన్నా ఎక్స్ట్రా పంప్ని అయితే ఇక్కడ చూసే అవకాశాలు అయితే చెప్తున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే చాలామంది ప్రిడిక్టర్స్ ఏంటంటే బీటీసీ పైన అయితే ఇక్కడ బెట్ చేస్తున్నారు. సో బీటీసీ ఇంక్రీజ్ అయితే సో ఆటోమేటిక్గా ఏంటంటే సిబా ఇను ఆల్ టైమ్ హైస్ని అయితే బ్రేక్ చేస్తుంది అని. సో ఆల్ టైమ్ హైస్ని బ్రేక్ చేయాలంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకి మీమ్ సీజన్ కూడా రావాల్సింది ఉంది. సో ప్రజెంట్ ఏంటంటే బీటీసీ సీజనే జరుగుతుంది. సో ఆల్ట్ సీజన్ కూడా నాకు తెలిసినంత వరకు పూర్తి స్థాయిలో అయితే ఎంటర్ కాలేదు. ఎందుకంటే ఆల్ట్ సీజన్ ఎంటర్ అయింది అనుకోండి, ఇక్కడ చాలా మంచి మంచి కాయిన్స్ ఉన్నాయి. సో అవి కూడా ఏంటంటే పంప్ అవ్వడానికి అయితే వెయిటింగ్లో అయితే ఉన్నాయి. సో ఇప్పుడు వరకు పంప్ అయింది ఏంటంటే ఓన్లీ ఏంటంటే బీటీసీని బేస్ చేసుకొని ఇక్కడ ఏంటంటే ఇన్వెస్టర్స్ రావడం అయితే జరిగింది. సో దానివల్ల అయితే పంప్ అయితే అయింది. సో బిగ్ ఇన్వెస్టర్స్ అంతా ఏంటంటే వెయిట్ చేస్తున్నారు. సో ట్రంప్ ఎప్పుడెప్పుడు ఆఫీస్లో అడుగు పెడతారు, సో అప్పుడైతే అక్కడ మనం ఒక మంచి పంప్ని అయితే చూసే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది గైస్. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే ప్రజెంట్ మనకి ఇది ఈ జోన్లో అయితే ట్రావెల్ అవుతుంది. లైక్ 0.401817 నుంచి ఇక్కడ ఏంటంటే 0.40 లైక్ 34 దగ్గర అయితే ఇక్కడ మనకి ఈ మిడిల్ జోన్లో అయితే ట్రేడ్ అవుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే ఈ జోన్ చూసుకోండి. ఇక్కడ లైక్ ఇప్పుడు చూసుకుంటే ఏంటంటే 0.40 లైక్ 23 నుంచి ఏంటంటే 0.40 30 దగ్గర అయితే ఇక్కడ మీరు బై చేసే జోన్ అయితే ఉంది. సో నేను కూడా ఏంటంటే లిటిల్ బిట్ అయితే బై చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మనం $1 పెట్టినా కూడా మనకి చాలా కాయిన్స్ అయితే ఇక్కడ వచ్చే ఛాన్స్ వస్తాయి కాబట్టి సో ఇక్కడ మనం లైక్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ కూడా చేయాల్సిన పని లేదు. సో వన్స్ కానీ నాకు తెలిసినంత వరకు లాస్ట్ ఆల్ టైమ్ హైన్ కానీ ఇక్కడ బ్రేక్ చేసింది అనుకోండి, సో 1 పైసా దగ్గరికి అయితే వెళ్ళే ఛాన్స్ ఉంది. సో చాలామంది అయితే దీన్ని డోజ్ కాయిన్తో అయితే పోల్చారు కాబట్టి సో వన్స్ కానీ లక్ ఉండి కానీ ఇక్కడ మొత్తం అనుకున్నట్టు లైక్ వీళ్ళు ప్రిడిక్షన్స్ చెప్పినట్టు అంతా ఇక్కడ 3 సెంట్స్కి అయితే వెళ్ళింది అనుకోండి. సో మనకి ఏంటంటే ఇండియన్ కరెన్సీలో దగ్గర మనకి అది ఒక ₹2 నుంచి ₹3 వరకు అయితే వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకొని చాలామంది అయితే ఇక్కడ బిలీనియర్స్ అయితే అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది గైస్. అలాగే ఇక్కడ కొన్ని స్కామ్స్ అయితే జరుగుతున్నాయి, చాలా జాగ్రత్తగా ఉండండి. సో మార్కెట్లో ఏంటంటే చాలా స్కామ్స్ అయితే ఇక్కడ జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ బుల్ సీజన్లోనే ఏంటంటే స్కామ్ స్టార్స్ అంతా నిద్రలేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఎన్ చేసుకునేది ఎలా ఉంటుందంటే వాళ్ళు ఈ నెక్స్ట్ బుల్ రన్ వచ్చేంతవరకు కూడా ఏంటంటే వాళ్ళు మనీ పైకి వెళ్లకుండా ఎన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఒక్కొక్కరు దొరికినా కూడా ఏంటంటే ఇక్కడ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మీరు వ్యాలెట్స్లో ఇలాంటి అవుట్లో లైక్ మనీ స్టోర్ చేసుకొని అంటే కాయిన్ స్టోర్ చేసుకుంటారు కదా, సో వాటిని మీరు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు చాలా తెలివిగా చేయండి. సో అక్కడ ఏమైనా ప్రాబ్లం వచ్చినా సరే అయితే మీ కీస్ అయితే ఎవరికి చెప్పండి, లైక్ పాస్వర్డ్స్ కానీ ఓటీపీస్ కానీ లైక్ మీ కీస్ కానీ ఎవరితో షేర్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ టైం ఒక స్కామ్ అయితే జరిగింది. లైక్ లాస్ట్ బుల్ రన్లో ఒక అతను బాగా అయితే కాయిన్స్ లైక్ 4-6 ఇయర్స్ బ్యాక్ నుంచి అయితే అతను లైక్ కొండం అయితే జరిగింది. అంటే ఇది రియల్ స్టోరీ. సో నాతో అతను షేర్ చేసుకున్నాను. కానీ లాస్ట్కి ఏంటంటే అతను దగ్గర ఒక మంచి బుల్ రన్ అంటే 2021లో వచ్చిన బుల్ రన్లో అయితే దగ్గర అయితే స్కామ్ స్టార్స్ వల్ల అయితే అతను ఎర్న్ చేసుకున్న ఒక లైక్ 18 lakhs దాకా అయితే పోగొట్టుకోవడం అయితే జరిగింది. ఎందుకంటే లైక్ ఆ స్కామ్ కూడా ఎలా జరిగిందంటే అతనిది ఏదో ఫండ్స్ అయితే ఒక వ్యాలెట్లో అయితే ఇరక్కపోయాయి. సో స్ట్రక్ అయినాయి అనేసి అతను లైక్ అక్కడ కస్టమర్ కేర్తో కాల్ చేసి మాట్లాడుతుంది. సో ఎవరైతే కస్టమర్ కేర్ కాల్ చేసి మాట్లాడుతూ ఉన్నాడు కదా, సో అతనే ఈ స్కామ్ అంతా చేశారు. లైక్ అతనికి ఏదో ఒక పిచ్చి కాయిన్స్ అనేటివి ఇచ్చేసి ఈ కాయిన్స్ అన్ని ఏంటంటే తీసుకోవడం అయితే జరిగింది. సో అతనికి ఇచ్చిన కాయిన్స్లో ఏంటంటే వాటికి ఎలాంటి వాల్యూ అయితే లేదు. సో నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది అయితే ఈ టైంలో ఏంటంటే ఇలాంటి చిన్న కాయిన్స్ ఇప్పుడు ఈ బుల్ రన్లో లైక్ ఇప్పుడు సిబాయిను చూడండి. సో బుల్ రన్లో ఇక్కడ లాంచ్ అయిన వెంటనే ఇక్కడ చూసుకుంటే చూడండి 8 zeros అయితే ఉంది 2020లో. సో లైక్ నెక్స్ట్ 2021లో ఏంటంటే ఇది ఒక్కసారిగా అయితే చాలా ఇక్కడ 4 zeros అయితే కిల్ చేయడం అయితే జరిగింది. సో ఇలాంటి కాయిన్స్ అంతా చూపించేందంటే మీకు ఆశ పెట్టడం అయితే జరుగుతుంటుంది. ఏదైనా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, బుల్ రన్లో ఉన్నప్పుడు ఏంటంటే ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిన కాయిన్స్ మీదే కాన్సన్ట్రేషన్ అయితే చేయండి. సో బయట కాయిన్స్ మీద అయితే కాన్సన్ట్రేషన్ చేయకండి. ఎందుకంటే ఇప్పుడు బయట కాయిన్స్ మీద ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయాలంటే మీరు ఇప్పుడు లైక్ చూసుకోండి 2025 మిడ్ వరకు అయితే మీరు ఏంటంటే ఎక్స్చేంజ్లో ఉన్న కాయిన్స్ మీద అయితే కాన్సన్ట్రేషన్ అయితే చేయండి. సో ఆ తర్వాత మనకు వచ్చిన ప్రాఫిట్లో ఏంటంటే లైక్ 1-2% ఏంటంటే రిస్క్ కోసం అయితే ట్రై చేయొచ్చు. ఎందుకంటే కొన్ని కాయిన్స్ లైక్ ప్రీసేల్ ఇలా వస్తుంటాయి కదా, ఆ టైంలో రిస్క్ కోసం అయితే 2-3% అయితే మనం లైక్ బెట్ అయితే చేయొచ్చు. సో ఆ టైంలో చేసినప్పుడు ఏంటంటే ఒకవేళ వచ్చాయనుకోండి
సో మంచిగా లాభం అయితే వస్తుంది. రాలేదనుకోండి సో 1% కాబట్టి లైక్ ఓ $10 $20 అవి మనకి లైక్ పోయినా కూడా ఏంటంటే పెద్ద బాధ అయితే ఉండదు. సో ప్రజెంట్ అయితే మనం బుల్ రన్లో అయితే కాన్సన్ట్రేషన్ ఆన్ ఎక్స్చేంజ్లో ఉన్న కాయిన్స్, ఎక్స్చేంజ్ అండ్ మార్కెట్ క్యాప్లో చూపించే కాయిన్స్లోనే మీరు దాదాపు అంతే. మార్కెట్ క్యాప్లో ఉన్న కాయిన్స్లో కూడా ఏంటంటే ఎక్స్చేంజెస్లో దేంట్లో అంతే ఒక 3-4 ఎక్స్చేంజెస్లో అయినా ఆ కాయిన్ లిస్ట్ అయి ఉండాలి. సో దాంట్లో ట్రేడింగ్ జరగాలి. సో అలాంటి కాయిన్స్లోనే మీరు ఫోకస్ అయితే చేయండి గైస్. ఎందుకంటే మీరు నా ఛానల్ చూస్తారు, సో ఇంకొక ఛానల్ చూస్తారు, సో అక్కడ ఏదో చెప్పారని వెళ్ళి ఇన్వెస్ట్ చేసేస్తారు. సో ఇవన్నీ మీరు జాగ్రత్తలు తీసుకోవాలనేసి నేను ఈ వీడియోలో అయితే చెప్తున్నా గైస్. సో చూద్దాం. సో సిబా ఇను నెక్స్ట్ టైం అదే ఈ బుల్ రన్లో 3 cents వెళ్ళింది అనుకోండి. సో ఇక్కడ ఈ ప్రిడిక్టర్స్ చెప్పినట్టు ఏంటంటే మనం అందరూ మంచిగా లైక్ బిలీనియర్స్ అయితే అయ్యే ఛాన్స్ ఉంది. సో నేనేమనుకుంటున్నానంటే ఈ ఒక్క బుల్ సీజన్లో నేను అనుకునేది ఏంటంటే 1 centకి వెళ్తే ఏంటంటే చాలు, మనకి చాలా ప్రాఫిట్ అయితే ఉంటుంది. 1 centకి వెళ్ళింది అనుకోండి మనం 75% అయితే మన సిబా ఇను కాయిన్స్ అయితే మనం సెల్ చేసుకుందాం. సో ఆ తర్వాత ఎంత వెళ్ళినా ఏంటంటే అది మనం ఎక్స్ట్రా ప్రాఫిట్ కింద అయితే చూసుకుందాం గైస్. సో ఇది గైస్ ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ, జై హింద్, ఆల్ ది బెస్ట్.